హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే మా చిన్నబ్బాయి అయితే నాకు మంచి డైమండ్ గిఫ్ట్ ఇచ్చాడండి. ఈ వ్లాగ్లో అయితే మీకు దాన్ని షేర్ చేస్తాను. అంతకంటే ముందైతే మార్నింగ్ అయితే ఒక మంచి టీ పెడుతుందని అనమాట. ఇదైతే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇదిగోండి, నేను చూపించింది కరక్కాయ అనమాట. ఇదివరకు రోజుల్లో ఏదన్నా గొంతులో కఫం చేరినప్పుడు కరక్కాయ పెట్టుకోమనేవాళ్ళు. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో అయితే పిల్లలకి దగ్గు కఫాలు ఎక్కువ కదండి. మనం ఆ కరక్కాయ ఇచ్చి పెట్టుకోమన్నా వాళ్ళు పెట్టుకోరు. అలా కాకుండా ఇలా కషాయంలా కాసేసామంటే దీని బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. మనకి ఇది తాగేటప్పుడు ఏమీ తాగలేమో అనిపించదు, బాగుంటుంది టేస్ట్. కొద్దిగా హనీ కలిపి పిల్లలకి ఇచ్చినా మంచిది, మనం తాగినా కూడా మంచిది. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ టీ కాఫీ బదులు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకి ఇలా గొంతు పట్టేసి గొంతు దగ్గర కఫం ఎక్కువ చేరినప్పుడైనా మనమైనా తాగొచ్చు, పిల్లలకైనా ఇవ్వచ్చు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దాసరి బ్లాగ్స్. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నేనైతే కొన్ని మంత్స్ నుంచి క్యూర్ స్కిన్ వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ దాని రిజల్ట్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ నాదైతే కాంబినేషన్ స్కిన్, సో ఫేస్ అంతా డ్రైగా ఉంటుంది, బట్ నాది టీ జోన్లో మాత్రం ఆయిలీ స్కిన్ అనమాట. సో నేనైతే ఇన్స్టాలో ఒకసారి స్క్రాల్ చేసినప్పుడు క్యూర్ స్కిన్ వాళ్ళ యాప్ చూసి ఇంకా ట్రై చేశాను. క్యూర్ స్కిన్ యాప్లో అయితే డాక్టర్సే మనతో డైరెక్ట్గా చాట్ చేస్తారు. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఒక్కటే కాదు, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనకైతే బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఫస్ట్ అయితే మన ఫేస్ని స్కాన్ చేస్తారనమాట. నేనైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. మన ఫేస్ని ఫ్రంట్ యాంగిల్ నుంచి, సైడ్ యాంగిల్ నుంచి, ఇలా అన్ని యాంగిల్స్ నుంచి ఫేస్ని అయితే కంప్లీట్గా స్కాన్ చేస్తారు. సో ఇప్పుడైతే మీకు నా కిట్ చూపిస్తాను. నాకైతే క్యూర్ స్కిన్ వాళ్ళ యాప్లో ఈ కిట్ అంతా కస్టమైజేషన్ చేసి ఇచ్చారు. దీంట్లో అయితే మనకి ఫేస్ వాష్, సన్ స్క్రీన్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. సో యాప్లో అయితే నా స్కిన్ని స్కాన్ చేశాక నాకైతే ఈ కిట్ ఇచ్చారు. బట్ అందరి స్కిన్ ఒకేలా ఉండదు కదా, సో ఎవరి స్కిన్కి ఏదైతే సెట్ అయ్యిద్దో ఆ కిట్ని అయితే కస్టమైజేషన్ చేసిస్తారు. రెగ్యులర్ చెకప్ అయితే చేస్తారు. ఎలా అంటే 20 డేస్కి ఒకసారి మన ఫోటో అయితే యాప్లో అప్లోడ్ చేయాలి. సో అది చూసి డాక్టర్స్ మన స్కిన్ హీల్ అవుతుందా, ప్రాసెస్ ఏంటి, ఇదంతా చెకప్ అయితే చేస్తారు. నాకైతే నచ్చింది ఏంటంటే వీళ్ళందరూ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నా కోడ్ని యూస్ చేస్తే మీకైతే ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. నేనైతే డిస్క్రిప్షన్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇదిగోండి, ఇంకా ఈరోజు అయితే బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా తొందరగా లంచ్ అన్నీ రెడీ చేసుకుని వెళ్ళిపోతే మనం ఏ టైంకి వచ్చినా ఇంటికి రాగానే లంచ్ చేయొచ్చు అని చెప్పి ఇదిగోండి, ఇంకా కొన్ని అయితే కావాల్సినవన్నీ ఇలా బ్లింకిట్లో అయితే ఆర్డర్ చేసేసాము. నేనైతే ఈరోజు ఇదిగోండి, ఈ వాటర్ మిలన్ అయితే ఇందులో చాలా బాగా ఇస్తున్నారు. నాకు ఒక్కసారి కూడా పాడవలేదు, తీసుకున్న ప్రతిసారి చాలా బాగుంది. నేనైతే ఈ మష్రూమ్తో కూర వండుదామని చెప్పి ఇదైతే చపాతీలోకి ఎందులో కన్నా బాగుంటుందని చెప్పి ఇంకా మష్రూమును ఇప్పుడు పచ్చి బఠానీ వస్తున్నాయి కదండి, ఇలా ప్యాకెట్లు కాకుండా మనకైతే ఇలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి. అవైతే గింజలన్నీ ఒలిచి పక్కన పెడతాను. ఈ స్టీమర్ గురించి కూడా చాలామంది అడిగారండి. ఇంకా నేను మార్నింగ్ పూట అయితే చాలా వరకు బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. ఇదిగోండి, చిలకడ దుంపలు, స్వీట్ కార్ను ఉడకబెట్టాల్సినవన్నీ ఇందులో పెట్టేసామంటే తొందరగా అయిపోతుంది. నేనైతే మాకు ఎక్కువ క్వాంటిటీలో పెడతాను కాబట్టి ఇందులో పెడుతున్నాను. ఇదైతే కూరలు వండుకోవడానికి కూడా అది ఆ స్టీమర్ అయితే నాకు ఉపయోగపడుతుంది. ఆ లోపల ప్లేట్ తీసేసి మనం ఏదైనా కూరలు, వెజిటేబుల్ బిర్యానీలు అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి, ఇలా ఈ బఠానీలు అయితే చూసారు కదా ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో. విడిగా ప్యాకెట్లో వచ్చే అయితే వాటికి కలర్ కలుపుతారండి, అవి అసలు కొనకుండా. ఈ సీజన్లో ఎక్కువ వస్తున్నాయి ఇవి. ఇలా ఫ్రెష్గా ఉన్నాయి అయితే అలా పచ్చిగా కూడా మేము తినేస్తాము ఒక్కోసారి. ఇదిగోండి, ఇంకా మష్రూమ్స్ కూడా చాలా ఫ్రెష్గానే వచ్చినాయి. కొద్దిగా పసుపేసి నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి ఇలా నేనైతే పైన పొరను ఇలా ఒలుస్తాను, దాని మీద మట్టి అవి ఇవి ఏం లేకుండా ఇలా ఒలిచేసుకున్న దాన్ని గ్రేవీ కర్రీ లాగా వండుకున్నాం అనుకోండి. మామూలుగా మనం అన్నంతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, పుల్కాతో తినొచ్చు. దానికైతే నేను ఇలా చిన్న లవంగా, ఇలాచి, చిన్న చెక్క ముక్క, 4 జీడిపప్పులు, టమాటా ఇవన్నీ అయితే పచ్చివాసన రాకుండా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్నామంటే ఆ గ్రేవీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూర వండుకోవడం కూడా చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది.
ఇదిగోండి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అన్నీ కొద్దిగా అంటే ఒక్క ప్యాకెటే ఉంది కదా, కొద్దిగా సరిపోతుందని చెప్పి నేను అన్నీ తక్కువ క్వాంటిటీలో వేశాను. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నామంటే ఈ గ్రేవీ మామూలుగా ఈ కర్రీలోకి కదండి, చికెన్లో వాటిలో కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదండి, మా చిన్న బాబు అయితే ఎప్పటి నుంచో అంటున్నాడు అనమాట, అమ్మ నీకు శారీ కొన్నా లేకపోతే ఇయర్ రింగ్స్ కొన్నా, ఏం కొన్నావు చెప్పు, నీకు గిఫ్ట్ కొనాలి అంటున్నాడు. ఎందుకు లేరా బాబు నాకేం వద్దులే అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. సరే ఇంక ఈరోజు అయితే వెళ్దాం అనుకుంటున్నామండి, మేము తెచ్చామంటే మళ్ళీ నీకు నచ్చదు, అందరం వెళ్దాంలే అమ్మ అన్నాడు. ఇంక ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. ఇదిగోండి ఇలా మష్రూమ్ కర్రీలా దగ్గరగా ఇలా గ్రేవీలాగా వండుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయలుదేరుతున్నామండి. నాకు కూడా ఈ చెవుల కంటే ఈ చేతికి పెట్టుకునే రింగ్స్ అంటేనే నాకు కూడా చాలా ఇష్టం. ఒక్కోసారి పిల్లలతో వెళ్ళినప్పుడు కొన్ని మోడల్స్ అయితే చూస్తాను, ఇదైతే బాగుంటుంది కదా అని. అయితే ఏం చెప్పమ్మా నీకేం కావాలి, ఏం తీసుకుంటావు అని అడుగుతున్నాడు. ఇంకా కాట్లైన్కి అయితే వచ్చామండి. అంతకుముందు ఇక్కడ మా పాపవి చెవులివి చిన్న ఇయర్ రింగ్స్ అదే స్టడ్స్ చూపించాను కదండి, అవి ఇక్కడ తీసుకున్నవే అనమాట. అయితే నేను కూడా అలాంటివి తీసుకుందాం అనుకున్నాను కానీ అవి అయితే ఇలా సేల్లో కాకుండా ఇలా పొడుగ్గా రాడ్లాగా వచ్చినాయి. అది ఎందుకో నాకు నచ్చలేదు, గుచ్చుకుంటే అనిపించింది. అందుకనే రింగ్ అయితే చూస్తున్నాను అనమాట. ఇదిగోండి అది చేతి వేళ్ళకి రింగ్ సైజు కూడా ఉంటుంది కదండి, అలా కొన్ని అయితే కొద్దిగా లూజ్ ఉన్నాయి, కొద్దిగా ఏమో టైట్గా ఉన్నాయి. కొద్దిగా ఫ్రీగా ఉండేదే చూస్తున్నాను నేను కూడా. ఇలా పైనేమో ఇలా డైమండ్లా వచ్చి అది 18 క్యారెట్స్ అండి, అది గోల్డ్. ఈ డైమండ్స్ అయితే మనం ఒకళ్ళు ఎప్పటికి మార్చుకున్నా కూడా అదే రేట్ వస్తాయని వాళ్ళు అయితే చెప్తున్నారు. కొన్ని మోడల్స్ అయితే నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, అందుకనే ఇదిగోండి ఇది ఒకటి చూస్తున్నాను. అంటే మనకి ఇలా పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉన్నట్టయితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా మోడల్స్ చూశానండి, చూసి ఒకటైతే సెలెక్ట్ చేశాను. ఈ కాట్లైన్లో ఏంటంటే మనం ఆన్లైన్లో కూడా చూసుకుని వెళ్ళొచ్చండి. అయితే 2-3 రోజుల నుంచి మా తమ్ముళ్ళు అక్క ఇద్దరు కలిసి సెలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళేంటబ్బా చూస్తున్నారు అనుకున్నాను నేను. లేదమ్మా నీకు గిఫ్ట్ తీసుకుంటామని నేను నవ్వి ఊరుకున్నాను. ఆ గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా కాదండి, పిల్లలు ఇచ్చేది మనకి ఎప్పుడు అది మెమరబుల్గానే ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, పిల్లలు ఇంత పెద్దోళ్ళు అయిపోయారా అనుకొని. ఇదిగోండి ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చూడమ్మా నీకు ఏది నచ్చితే అది తీసుకో అంటున్నాడు. కొన్ని అయితే మనకి వాళ్ళు అయితే ముందు ఇలా మనకి ఆ రింగ్ పెట్టుకున్న వేలికి ఇలా మెజర్మెంట్ లాగా చూసుకోమని ఒక రింగ్స్ కొన్ని ఇచ్చారండి. నాదైతే 15 అనుకుంటా. కొన్ని అయితే లూజ్గా ఉన్నాయి, కొన్ని అయితే టైట్గా ఉన్నాయి. నాకైతే కొద్దిగా ఫ్రీగా పెట్టుకునేదే, ఇలా గబుక్కున తీసి పెట్టుకునేది అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇదిగోండి నాదైతే ఈ సైజ్ తీసుకున్నాను. చాలా మోడల్స్ ఉంటాయండి, మనం ఇంట్లో కూడా సెలెక్ట్ చేసుకొని వెళ్తే వాళ్ళు అదే చూపిస్తారు మనకి. నేను తీసుకున్నదైతే ఇదిగోండి, నాకైతే ఇదైతే నచ్చింది. ముందు కొద్దిగా డైమండ్స్ వచ్చి చుట్టూ రింగ్ అంతా గోల్డ్ వచ్చింది అనమాట. ఇదైతే 42,000. 42,000 ఇంకెంత ఉందండి, అటు ఇటు 42 అనుకోండి. ఇంకా తర్వాత అయితే మా పాపకి నా రింగ్ తీసేసుకున్నాం. మామూలుగా ఏదైనా డ్రెస్సులు వేసుకున్నప్పుడైతే పెద్ద పెద్ద నెక్లెస్లు అలాంటివి కాకుండా ఇక్కడే చూసామండి. ఇలా చిన్న చైన్కి అయితే చిన్న ఇలా పూసలాగా వచ్చిందనమాట. చాలా బాగుంది అది. చాలా రోజుల నుంచి నేను కూడా ఆన్లైన్లో కూడా ఉన్నాయి అవి, చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. అదైతే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి నాకైతే ఈ మోడల్ నచ్చింది కానీ మా పిల్లలు అంటున్నారు ఇది పెట్టుకున్నప్పుడు గబుక్కున జడేసుకున్నా లేకపోతే జుట్టుకి అట్లకి తగులుకుంటుందమ్మా, గబుక్కున ఇవి ఊడిపోతాయేమో వద్దులే అన్నారు. నాకేమో ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా చెవులకు కూడా చిన్న చిన్న డైమండ్స్ చూశానండి. అవైతే చెప్పాను కదా ఇలా సేల్ కాకుండా ఇలా స్క్రూల్ లాగా వచ్చినాయి. అవైతే మనకు అంత సెట్ అవ్వదులే అనిపించింది.
ఇంకా తీసేసుకున్నామండి. ఇంకా మా పాపదైతే చిన్న చైన్ అనమాట. ఆ చైన్ కూడా తీసుకున్నాము, చూపిస్తాను మీకు. ఆ చైన్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే పిల్లలు ఏంటంటే మామూలుగా ఈ చుడీదార్లు, ఈ డ్రెస్సులు, టాప్లు వేసుకున్నప్పుడు ఇలా పెద్ద పెద్దవి పెట్టుకోకుండా సింపుల్గా నీట్గా ఉండేటట్టు ఇదైతే నాకు చాలా నచ్చింది. నేను కూడా ఆన్లైన్లో చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకా ఎలాగైనా తీసుకోవాలి అనిపించింది. ఇదిగోండి, ఈ డ్రెస్ మీదకి అంత క్లియర్గా తెలియట్లేదు కానీ కొద్దిగా వీ షేప్ ఉన్న డ్రెస్లోకి అయితే అర్థం అవుతుంది. ఇది కూడా గోల్డ్ 18 క్యారెట్సేనండి. దానికైతే చిన్న ఇలా ఏమంటారు దాన్ని, నేనేం చిన్న పోస్ అంటున్నాను, చిన్న పోలే ఏదో అంటున్నారు. అది బాగుందన్నమాట డిజైను. చూడ్డానికి కూడా చాలా నీట్గా అనిపించింది. ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా బాగుంది. కొన్ని అయితే మా పాప ఇలా వేసుకొని చూసిందండి. కొన్ని అయితే ఈ అంతకుముందు వచ్చే లాకెట్లు ఇలా కొద్దిగా ఓల్డ్ ఫ్యాషన్లా అనిపించినాయి నాకు. ఇదిగోండి, ఈ మోడల్ చాలా మోడల్స్ ఉన్నాయి అక్కడ. కొన్ని అయితే ఏదో హ్యారీ పాటర్ అంటున్నారు. అవి అయితే నాకు ఏదో ఊడిపోతాయి అనిపించింది. అవి వద్దులేరా బాబు అన్నాను. ఇదిగోండి, ఇదైతే కొన్ని ఇక్కడ వీళ్ళైతే ఇంకా మోడల్స్ ఏమున్నాయో అక్కడ కూడా మనకు ఆన్లైన్లో చూపిస్తారనమాట. చూపించి మీకు ఇది కావాలంటే మీరు ఆర్డర్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. ఇంకా నాకైతే ఫస్ట్ నుంచి చూసిందే నచ్చింది కాబట్టి అదే తీసుకున్నాం మేము కూడా. ఇదిగోండి, మేము చూసిన మోడల్స్ అయితే ఇవన్నమాట. ఈ 3 మోడల్స్లో ఒకటేమో ఇలా చిన్న చిన్న లాకెట్లే అనమాట. మూడు వెరైటీగా బాగా అనిపించినాయి కానీ మేము తీసుకున్నదైతే కొద్దిగా స్టైల్గా అనిపించింది నాకు. అదే బాగుంది, అదే తీసుకోమంటున్నాను నేను చూసిన దగ్గర నుంచి కూడా. ఇదిగోండి, చిన్న పర్ల్ వచ్చింది, ఇలా చిన్న లాకెట్లా వచ్చింది. ఈ పెద్ద లాకెట్లా వచ్చింది కూడా బాగుంది. ఎందుకో మా పాప వద్దంది, నాకు అది కూడా నచ్చిందండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ నుంచి 3rd ఉంది కదా అది. అవైతే చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయన్నమాట. దానికి ఆ ప్రైస్ కూడా ఒకటి 40, ఒకటి 60 అలా ఉన్నాయి. మేము చూసింది అయితే 19,500 అంటే 20,000 అనుకోండి అటు ఇటు. ఆ చిన్న పర్ల్ ఉన్నదైతే ఇదిగోండి చూపిస్తున్నారు కదా. వాటికైతే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఆ టైపే చూపించారు. దానికైతే నేను చెప్పాను కదండి, ఇలా పొడుగ్గా ఇలా స్క్రూ లాగా వచ్చింది. అదైతే ఏంటంటే మనకు పడుకునేటప్పుడు గుచ్చుకుంటుంది, చాలా పొడుగుంది అది స్క్రూ. అది కాకుండా సేల్ టైప్ వస్తే ఏంటంటే మనకు ఫ్రీగా ఉంటుందని చెప్పి అవి వద్దన్నాను. లేకపోతే మ్యాచింగ్ లాగా మనం అవి కూడా తీసుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే ఈ చుడీదారు డ్రెస్లా వేసుకున్నప్పుడు సింపుల్గా ఒక చైను, అదే మ్యాచింగ్ అలా ఇయర్ స్టడ్స్ కూడా అవి పెట్టుకుంటే చాలా నీట్గా అనిపించింది. ఇదిగోండి, లాస్ట్కి అయితే మేము ఇది తీసుకుంటున్నాం అనమాట. ఇది 19,500 పడింది ఇది. నేనైతే ఈ చెవులకి ఇవి చూశానండి, నాకు ఇవి కూడా నచ్చినాయి. కానీ మీకు చెప్పాను కదా, అది స్క్రూలా వచ్చింది పొడుగ్గా. ఇదైతే చిన్నగా చాలా సింపుల్గా ఉన్నాయి. అంతకుముందు నా దగ్గర గోల్డ్వే ఈ టైప్ ఉండేవి. ఇదిగోండి, ఇవన్నీ డైమండ్స్ అనమాట. చాలా సింపుల్గా అనిపించింది చూడడానికి. సరేలే ఈసారి ఎప్పుడన్నా తీసుకుందాంలేని ఒకసారి ఊరికే చూశాను అనమాట కొన్ని మోడల్స్. ఇదిగోండి, ఇంకా డైమండ్ షాపింగ్, గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది. నాకైతే ఆ రింగ్ అసలు ఎంత బాగా నచ్చిందో. ఇంటికి వచ్చి చాలాసార్లు పెట్టుకొని చూసి మళ్ళీ లోపల పెడతాను. ఒకసారి పెట్టుకుంటాను, మళ్ళీ లోపల పెడతాను. పిల్లలు ఇచ్చింది అయితే మనకి ఏదైనా చాలా ఎప్పటికీ అలా గుర్తు మెమరబుల్గా ఉండిపోద్ది. ఇదిగోండి, ఇంకా తర్వాత అయితే ఇటు పీవీపీకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ సంక్రాంతి టైంలో ఏంటంటే ఇక్కడ బాగా డెకరేట్ చేస్తారు, భలే బాగుంటుంది.
ఇంకా మా పాప ఏవో లెగ్గిన్స్ అవి కావాలంటే ఇటు చూడడానికైతే వచ్చాము. ఇంకా మా చిన్నోడైతే సోచుల శారీ కూడా తీసుకోమంటే వద్దులేరా బాబు నాకు చాలా ఉన్నాయి ఇంక ఇప్పటికే వద్దంటే ఇంకా మా పాపను వాళ్ళు తర్వాత మన ఇద్దరం సెలెక్ట్ చేద్దాంలే అనుకుంటున్నారు. ఈ మధ్య అయితే ఇక్కడ ప్రశాంతి ఎగ్జిబిషన్ పెట్టారు కదండి, ప్రతి ఇయర్ వెళ్తాము, వెళ్ళి చూసి వస్తాం అనమాట. మనకి కొనేదానికంటే చూస్తేనే ఆ తృప్తే వేరు కదా. నాకు కూడా ఈ శారీస్ చూడడం అంటే ముందు ఆ పెట్టిన రోజు నుంచే మా పిల్లలు ప్రాణం తింటున్నాను, వెళ్దాం రండి నాకు ఎవరో ఒకళ్ళు తోడు రండి అని. నేనైతే ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళ నుంచి అయితే వెళ్తున్నానండి. కొన్ని మోడల్స్ అవి ఊరికి చూస్తే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎవరికన్నా శారీస్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకైతే కొన్ని మోడల్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఎంజీ రోడ్లో శేషసాయి కళ్యాణ మండపం అండి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టారనమాట. ఇదిగోండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. లాస్ట్ ఇయర్ సేమ్ వీళ్ళే కలిశారండి, ధనలక్ష్మి గారని. ఆవిడైతే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళం అందరం మీ వీడియోస్ చూస్తామండి అని చెప్పారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది వాళ్ళని కలవడం. ఇదిగోండి ఇంకా అందరం కలిసి ఒక చిన్న ఫోటో కూడా తీసుకున్నాం అనమాట. చాలామంది ఇంకా మన వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది కలిసారండి ఆ రోజు. ఇక్కడైతే కొన్ని శారీస్ అయితే చూస్తున్నాను. ఎన్ని ఉన్నా కూడా నాకు ఎందుకో ఈ శారీస్ చూడడం చాలా ఇష్టం. ఇదిగోండి వీళ్ళ దగ్గర అయితే టస్సర్ సిల్క్స్ అయితే చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను. ఈ కలర్ ఒకటి నా దగ్గర లేదు.
ఈ పింక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పింక్ చూడంగానే ఆగిపోతాను అదేంటో గానీ. ఇదేమో పట్టు శారీ అనమాట. ఏదో ఏం పట్టో గానీ సరిగ్గా గుర్తులేదు. చాలా బాగుంది, స్మూత్‌గా ఉంది. దాని మీద ఉన్న డిజైన్ కూడా నాకు నచ్చింది. ఇది ఒక్కటే తీసుకుందాం అని చెప్పి చాలా సార్లు తీసి పక్కన పెడుతున్నాను. మళ్ళీ ఇటే వస్తున్నాను. దాని పళ్ళు బాగుంది, బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. వచ్చినవి జెరీ లైన్స్ అనమాట. చాలా నీట్‌గా అనిపించింది చూడడానికి. ఇదిగోండి ఇదైతే పళ్ళు, బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఇంకా దీనికి వర్క్ ఏం అక్కర్లేదు, ఇలాగే వేసుకోవచ్చు. చాలా మెత్తగాను స్మూత్గా అనిపించింది. ఇంకా సరేలే అని చెప్పి పక్కన పెట్టి అయితే వచ్చాను. ఇక్కడ ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా చాలామంది మీట్ అయ్యారండి. ఇంకా అన్నీ అయితే నేను తీయలేకపోయాను. వాళ్ళు కూడా శారీస్ తీసుకునే హడావుడిలో ఉన్నారు. ఇదిగోండి ఆ పింక్లోనే ఇంకా కలర్స్ అనమాట కొన్ని. ఒకటి గ్రీను, ఒకటేమో పర్పుల్ ఇలా. ఇదిగోండి మనకి ఈ సిస్టర్ కూడా వీళ్ళైతే నెల్లూరు నుంచి మన వీడియోస్ చూస్తారంట. అయితే వాళ్ళు స్టార్టింగ్లోనే కలిశారు. మళ్ళీ లోపల కూడా శారీస్ తీసుకునేటప్పుడు వచ్చి మీట్ అయ్యారు. నాకైతే భలే సంతోషం అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే నాకు ఇలా కలిసి మాట్లాడినప్పుడైతే ఎందుకోనండి ఆనందమే వేరనమాట. ఈ వర్క్ శారీస్ ఒకటి నాకు చాలా బాగా నచ్చినాయండి. ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. దాని మీద ఉన్న వర్క్ కూడా నీట్గా ఉందన్నమాట. ఇది తీసుకుందాం అని చెప్పి నేనైతే చాలాసేపు చూశాను. అదైతే 2000 ఎంత ఉంది. క్లాత్ ఏంటో కానీ చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్. అనుకుంటామండి, వద్దు అనుకుంటానే వెళ్ళి లాస్ట్లో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించమన్నాను. ఇది కూడా ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుందండి అని చూపించారు. 2 శారీస్ అయితే తీసుకున్నామండి. మాకైతే ఈ పండగ పెట్టవలసిన చీరలు, పెట్టుబడి చీరలు అయితే 2 ఉన్నాయన్నమాట. ఈసారి చూపిస్తాను మీకు. ఇంకైతే శారీస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మనకు వెంటనే వంట చేయాలన్నా ఏదైనా వండాలన్నా నాకు కూడా ఇంటికి వచ్చి చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. సరే ఈజీగా ఉండేది చేసేద్దామని ఇదిగోండి కొద్దిగా బీట్రూట్ తురుము, కొత్తిమీర తురుము, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి తురిమేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మన దగ్గర ఏది ఉన్నా సరే ఇవి కలుపుకొని ఇవన్నీ కలిపేసుకొని మనం ఓ తప్పంలాగా కానీ గుంత పొంగనాల్లాగా కానీ దోశలాగా ఏది వేసుకున్నా తింటే ఏంటంటే నైట్ పూట మనకి ఏదైనా లైట్గా ఉన్న తింటే చాలా హాయిగా అనిపిస్తుందండి. ఎక్కువ డీప్ ఫ్రైలు ఆయిల్ లేకుండా కొంచెం అన్నమాట. ఇలా బ్రేక్ఫాస్ట్ ఎలా తింటామో అలా కొద్దిగా తిన్నామంటే మనకైతే కడుపు నిండుగా అనిపిస్తుంది, పడుకోవడానికి హాయిగా నిద్ర పట్టుద్ది. నేను ఇందులో 2 స్పూన్లు అయితే ఇదిగోండి రాగి పిండి కలుపుతున్నాను. అదైతే తెల్ల జొన్నలతో గ్రైండ్ చేసిన ఇడ్లీ పిండి. మన దగ్గర ఏ ఇడ్లీ పిండి ఉన్నా సరే మీరు ఒక 2-3 స్పూన్లు రాగి పిండి వేసుకొని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర ఉంటే క్యారెట్ తురుము ఇలా అన్నీ వేసుకున్నాం అనుకోండి, అది టేస్ట్ బాగుంటుంది. దీని ద్వారా మనకైతే ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వెళ్తున్నాయి కదా, చాలా హెల్దీ అనమాట. తిన్నా కూడా మనకు చాలా లైట్గా అనిపిస్తుందండి. మా పాప అయితే ఇలా గుంత పొంగనాల్లా వేస్తుంది. దీంతోనే మనం చిన్న చిన్న దోశల్లాగా లేకపోతే ఊతప్పంలాగా అలా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. 1 స్పూన్తో ఇలా రాసేసి వేసుకోవచ్చు. మనం ఏ చట్నీ అయినా సరే, టమాటా చట్నీనా పల్లీలు ఏ చట్నీ ఉన్నా ఈజీగా తినేయచ్చు. తొందరగా మనకైతే సింపుల్గా అయిపోతుంది అనమాట, పెద్ద పనేం లేకుండా. నైట్ ఎప్పుడైనా ఇలా లైట్గా తింటే మనకు గ్యాస్ కూడా ఫామ్ అవ్వదండి. ఇదైతే ఎండుమిరపకాయలతో చేసిన పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. కొద్దిగా ఈ శీతాకాలం ఏంటంటే కొద్దిగా ఇలా స్పైసీగా కారంగా ఉన్నట్టు తింటే మనకు కూడా బాగా నచ్చుతుంది. ఇదిగోండి ఇలా డిన్నర్ ఇలా చేసామంటే ఇందులో అయితే చూసారు కదా అన్నీ ఎక్కువ వెజిటేబుల్సే ఉన్నాయి. ఇంకా మొత్తం అయిపోయిందండి. ఇంకా పడుకునే ముందు అయితే ఏం తీసుకున్నాం అని చెప్పి నేనైతే ఏదన్నా ఏ శారీస్ అయినా గోల్డ్ అయినా ఒక్కసారి చూసేసినాక మళ్ళీ ఒక 2-3 సార్లు చూసుకుంటే కానీ తృప్తిగా ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చినాక మా పిల్లలు అన్నారు, ఇప్పుడే అలసిపోయాం కదమ్మా లోపల పెట్టే రేపొద్దున చూసుకోవచ్చులే అని. లేదు మళ్ళీ ఒకసారి చూసుకుందామా అసలు సైజ్ కరెక్ట్. అక్కడైతే మనకేంటో ఒక్కోసారి సరిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఇంటికి వచ్చి నాకు చూసుకుంటే కానీ తెలియదు. ఇదిగో ఇంకా ఈ రింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
ఇదిగోండి చెప్పాను కదా, ఇదైతే 42,000 పడింది. ఆన్లైన్లో కూడా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. మనమైతే ముందే మనకు నచ్చిన మోడల్స్ చెక్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా చూపిస్తారు. అలాగే ఇంకా మా పాపకి తీసుకున్న చిన్న చైన్ కూడా భలే బాగుందండి. చక్కగా ఈసారి వేసుకున్నప్పుడైతే మీకు చూపిస్తాను అది. అదే చెప్పాను కదండి, అదైతే 19,500 ఎంతో పడింది. దానికైతే ఇలా చిన్న పర్ల్ లాగా వచ్చింది, అది కూడా బాగుంది. ఇదిగోండి రింగ్ అయితే ఇలా ఉంది పెట్టుకుంటే. నాకు కొద్దిగా ఇంటికి వచ్చినా పెట్టుకుంటే కొద్దిగా లూజుగా అనిపించింది. మా పిల్లలు అన్నారు, లేదులేమ్మా సరిపోద్ది, మరీ బాగా లూజుగా ఉన్నా ఇలా బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది, కరెక్ట్గా ఉందిలే. ఎందుకంటే ఎప్పుడైనా ఇలా మనకు తెలియకుండా వచ్చేస్తే అది ఇంకా కష్టం, కొద్దిగా టైట్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఇదిగోండి ఇంకా ఆ రింగ్ అయితే ఓ పక్కన పెట్టాను. తర్వాత ఇంకా మా పాప చైన్ అయితే చూస్తున్నాను. అదైతే చిన్న పాలు వచ్చి చెప్పాను కదండి, ఇలా ఏ చుడీదారుల మీదకి ఏ డ్రెస్సుల మీద కన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడన్నా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు పిల్లలైనా సరే హెవీగా వేసుకోలేరండి. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద పార్టీలు అప్పుడే వేసుకోవచ్చు. కానీ ఇంకా డైలీ వేర్ అయితే మామూలుగా అయితే ఇది వేసుకుంటే చాలా నీట్గా అనిపించింది నాకు. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, ఇది పెద్ద హెవీలాగా కూడా అనిపించలేదు. వేసుకున్నామా లేదా అన్నట్టుంది, కానీ వేసుకుంటే బాగా లుక్ వచ్చింది. ఇదిగోండి ఆ లైట్ కలర్ డ్రెస్ మీద అంత అనిపించలేదు, ఇలా పట్టుకొని చూస్తే అయితే చాలా బాగుంది. ఇలా రౌండ్ నెక్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది అంత వేసుకున్న అది దాని లుక్ అనేది తెలియలేదు. ఇలా వీ నెక్ షేప్ ఉన్నప్పుడు వేసుకుంటే బాగుంది. ఇదిగోండి ఇలా ఉందన్నమాట ఈ చైన్, చాలా బాగుంది. ఇదండి ఈరోజు మేము చేసిన డైమండ్ షాపింగ్ అనమాట.